నిజంగా ఎప్పుడు మన వీడియోలన్నీ కళ్ళుతోని చేస్తాం గానీ, కళ్ళు లేకుండా ఈ ఫ్రూట్ సలాడ్ తోటి, చీమకోడి ఫ్రై తోటయితే సూపర్‌గా ఉంది. ఎప్పుడు తినలే గూడా. నేను ఇట్లా ఫస్ట్ టైమ్ తిన్నా. కానీ బావుంది టేస్ట్ గూడా. చీమకోడి ఫ్రై మాత్రం నేను అనుకున్న దానికంటే సూపర్‌గా వచ్చింది. దీని కాంబినేషన్‌లో మనం రొట్టె గూడా చేసినాం. అంటే గోధుమ రొట్టె గూడా చేసినాం. అది ఇది తిని కడుపు నిండా తిన్నా. ఇంకొకటి ఆ ఫ్రూట్ సలాడ్ గూడా తాగితే ఆహా! హాయిగా ఒక కునుకేస మంచిగుందనిపించింది. కాకుంటే కళ్ళు లేకున్నా గానీ మత్తెక్కిచ్చింది ఇదైతే. మన నాన్ వెజ్ తెచ్చినప్పుడు మనం ఏమైనా పని చేసుకుంటున్నాం కదా! అదే కూరగాయలు అవి కోసుకునేటప్పుడు చీమలన్నీ నాన్ వెజ్‌కి పడుతున్నాయి. అందుకనే పందిరేస్తున్నాం. మనం దాని మీదనే పందిరి మీదనే కోయడానికి. స్టూల్ కూడా తీసుకురాలేదు కదా! అందుకోసం తాటి మట్టలతోటి ఇంకా అరటాకేసి మంచిగా పందిరి చేసి దాని మీద ఏసి కోద్దాం. ఇది స్ట్రాంగ్‌గా ఉంటదో ఉండదో కూడా తెలవదు. ట్రై అయితే చేస్తున్నా. మా బామర్ది. ఇయే చీమకోళ్ళు. ఈ చీమకోళ్ళు సాధారణంగా దొరకవు. అంటే మామూలుగా ఫామ్‌లలో కూడా కష్టం దొరకడం. తిరగంగా కొద్దిగా ఈ చీమకోళ్ళకైతే కష్టపడాల్సొచ్చింది. తిరగంగా దొరికినాయి గానీ, ఇవి ఎక్కడ దొరకనందుకో ఏమో గానీ, ఇవి కొంచెం కాస్ట్ కూడా ఎక్కువున్నాయి. సర్లే మనం కుకింగ్ చేస్తాం, మంచిగా ఎంజాయ్ చేస్తాం కాబట్టి ఆ కాస్ట్ గురించి పట్టించుకోవద్దు. ఇక మీకు ఓపిక తెచ్చుకోండి కొంచెం. ఎందుకంటే చిన్నగా చేయబోతున్నా వీడియో. కానీ సూపర్ ఉంది మొత్తానికైతే. నీట్‌గా చేద్దాం మొత్తం. అంటే జంగిల్ కాకుండా నీట్‌గా చేద్దాం ఈ ఒక్క వీడియో. నీట్‌గా అంటే నీట్‌గా. కళ్ళు లేకుండా, తాగకుండా. చూసిర్రా? ఈ స్టూల్ మొత్తం గట్టిగా దెబ్బేయంగానే మొత్తం ఊగిపోతుంది ఏడికాడికి. కొద్దిగా జాగ్రత్తగా కూస్తున్నా. ఎట్లా ఊగుతుందో చూడుర్రి. కొద్దిగా జాగ్రత్తగా కూస్తున్నా. ఎందుకంటే కింద కూసినా నయం అనిపించింది. ఈ స్టాండ్‌కి కట్టినాక. అది ఊగుతుంటే కింద మనం కొట్టిందంతా వృధా అయిపోయి కింద పడ్డదనుకో ముక్కలన్నీ మట్టి అయిపోతాయి. తినకుండా వేస్ట్ అయిపోద్ది అనిపించింది. అయినా కానీ ఇంకా వేసినందుకు తప్పదన్నట్టు జాగ్రత్తగా చిన్నగా కోస్తున్నా. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ కళ్ళు తాగకుండా చేస్తే చిన్నగా కొట్టాలనిపిస్తుంది. అంటే మంచిగుంది నిజంగా. ఇది మాత్రం ఒప్పుకుంటా. అదే కళ్ళు తాగి చేస్తే మాత్రం రప్ప ఇప్పటిదాకా ఉండకపోతారు. ఎప్పుడో వండుకొని తిందుం కూడా. కాకుండా ఎందుకంటే ఈరోజు కళ్ళు చెప్పలే మనోనికి. అందుకనే వాడు కూడా లైట్ తీసుకోండు. నెక్స్ట్ వీడియోకి మాత్రం మన కళ్ళు కంపల్సరీ ఉంటుంది. కానీ ఇది కూడా సూపర్గా ఉంది. ఎంజాయ్ చేయర్రి. మంచిగా మీరు కూడా ట్రై చేయరబ్బా చీమకోడితోటి. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది. మీరు తింటే మాత్రం ఒక్కసారి తింటే మాత్రం మర్చిపోలేరు. అసలు జన్మలో మర్చిపోలేరు. అది ఇంకా కళ్ళు కాంబినేషన్ కూడా మంచిగా ఉంటుంది. కానీ ఇంకా మనకు వీడియోలో కామెంట్లలో కొంతమంది వేసుకుంటారు. అంటే వేసుకోవడం అంటే కళ్ళు ఇష్టం లేని వాళ్ళు ఏమో తెలియదు. కానీ భయ్యా ప్రతి వీడియో కళ్ళుతోనే ఒక్క వీడియోనే కళ్ళు లేకుండా చేయమని. అందుకే నేను చేస్తున్నా. ముందుగా మన ఛానల్ని వీక్షించే ప్రేక్షకులందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతి వీడియోకి లైక్ చేస్తుర్రు. ఇంకొకటి మీరు మర్చిపోయారు ఈ వీడియోకి లైక్ చేయడం. అలాగే మీ అందమైన చేతిని ఒక లైక్ వేసుకోండి. ఇక ఎప్పటికీ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఇస్తారులే. ఎందుకంటే మన ఫుడీస్కి ఈ పచ్చటి వాతావరణంలో అడవి లాంటి జంగల్లో ఎప్పటికీ ఇలాగ వండుకొని మనశ్శాంతిగా కలుగు తాగుకుంటూ తినడం అంటే ప్రతి ఒక్కరికి ఇష్టంగా. ఎవరికి ఇలాంటి ఆ భోజనాన్ని వంటకాన్ని ఎవరు ఆస్వాదించరు చెప్పుర్రి. టమాటా, ఉల్లిగడ్డ, అల్లం వెల్లిగడ్డ ఇవి కొంచెం లైట్గా నూనెలో వేగినాక మసాలా ఐటమ్స్ తీసుకుందాం. మసాలా ఐటమ్స్ తీసుకుంటే ఏంటంటే ముక్క తింటుంటే ముక్కలంగా ఘాటు రావాలి. ఇంకా మనకి ఇది కళ్ళు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయరు మామ. నేను ప్రతి ఒక్కరికి ట్రీట్ ఇస్తా. మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ఇక మన వీడియోలలో అంటే మన క్లోజ్గా ఉన్నది మన రాహుల్ కుమార్ మామ ప్రతి వీడియోకి లైక్ చేస్తుండు, కామెంట్ పెడుతుండు. మామ ప్లీజ్ నన్ను కూడా తీసుకో మామ, ఒక్కనే దిష్టి తాకుతుంది మామ అంటుండు. కానీ కంపల్సరీ మామ చెప్తున్నా రాహుల్ కుమార్ మామ, మన ఛానల్ మౌంటేషన్ అయిన నెక్స్ట్ వీడియో నీతోనే ఉంటుంది మామ. అంటే అర్థమైందిగా మామ. మన ఛానల్ మౌంటేషన్ అయిన తర్వాత నెక్స్ట్ వీడియో నీతోనే ఉంటుంది 100% చెప్తున్నాను మామ. కాకలు ఈ మామకొక్కరికి కాదు, మన ఛానల్లో సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి ట్రీట్ ఇస్తాను నేను. కళ్ళు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయరు. వాళ్ళకి కంపల్సరీ ఇస్తాను. ఎందుకంటే మన ఛానల్లో వీడియోస్ అన్నీ ఆల్మోస్ట్ కళ్ళుతోనే ఉంటాయి కాబట్టి. సరే కళ్ళు ఇష్టం లేకున్నా కానీ ఇస్తా, అట్లనే కాదు. కాకుంటే కంపల్సరీ ట్రీట్ ఇస్తా ప్రతి ఒక్కరికి. అందరికీ ఒకేసారి కాదు, ఎందుకంటే అంత మొయ్యలేనంత బరువు నెత్తిన పెట్టుకోవద్దు. మోసేంతనే పెట్టుకుందాం. కంపల్సరీ మాత్రం ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్కరికి ఇస్తా. మంచిగా ఎంజాయ్ చేద్దాం. ఆ రోజు భర్పూర్ ఎంజాయ్ చేద్దాం. సరేనా?
అలాగే నాదొక చిన్న ఆశ, మన వీడియో ఎంతవరకు రీచ్ అవుతుందో తెలుసుకోవాలని ఉంది. మీరు ఏ స్టేట్లో చూస్తారు, ఏ డిస్టిక్లో చూస్తారు, ఏ విలేజ్లో చూస్తారో ప్లీజ్ కొంచెం కామెంట్ చేయరా. మన వీడియో ఎంతవరకు రీచ్ అవుతుందో తెలుసుకోవాలని ఉంది ప్లీజ్. ఇక్కడ ఈ అడవి వాతావరణానికో లేకుంటే కట్టెల పొయ్యి మీద వంటకో తెలియదు, కానీ నేను చేసిన ప్రతి ఒక్క వంట సూపర్గా అదిరిపోతుంది. సూపర్గా అంటే సూపర్గా వస్తుంది. అది ఇంకా కళ్ళుతో తాగుతుంటే ఆహా ఆ చెప్పలేని ఆ తృప్తి వేరు. మీరు కంపల్సరీ ఒక్కసారైనా ఇట్లా ఎంజాయ్ చేయాల్సిందే, చెయ్యరు కూడా. సరేనా? ముక్కలన్నీ నూనెలో అల్లం వెల్లిగడ్డ మంచిగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఈ మసాలా ఐటమ్స్, అదే కారం ఇవన్నీ వేసుకుంటే అయిపోతుంది. ఫినిషింగ్ టచ్ ఇచ్చేద్దాం. ఒక్కసారి ఎసర్లో కారం ఉడికేదాకా చిన్నగా మంట వేద్దాం మూత పెట్టుకొని. మనం ఫ్రూట్ సలాడ్ రెడీ చేసుకుందాం. ఫ్రూట్ సలాడ్ అంటే ఇవే గ్రేప్స్, ఇంకా బనానా, యాపిల్, దానిమ్మ పండ్లు, ఇంకా బాదాం మిల్క్. కానీ నిజంగా నేను బయట ఈ ఫ్రూట్ సలాడ్ ఎప్పుడు తినలే, తాగలే, కానీ నేను చేసుకొని తింటే మాత్రం మంచిగా అనిపించింది. నిజంగా ఇది ఐటమ్ అంతా తిన్నాక ఒక్కసారి ఇట్నే పక్కకు వండుకోవాలనిపించింది. కానీ ఇది అడవి కదా, పక్కకు వండుకుంటే ఆగమవుతుంది పరిస్థితి. ఎందుకంటే చీమలు, పాములు, జర్రులు ఇవన్నీ వస్తాయి. అందుకనే పక్కకు ఉండలేము మనం. ఆహా, మూత తీయగానే ఏం స్మెల్ వస్తుందబ్బా, కడుపు నిండిపోతుంది స్మెల్కి. గ్రేవీ ఇంకా ముక్కకు పట్టేదాకా కొంచెం ఉంచుదాం. ఈ ఫ్రూట్ సలాడ్ని చూస్తుంటేనే నోట్లంగా నీళ్ళు ఊడుతున్నాయి ఇట్లా కలుపుతుంటేనే. ఒక బుక్క పెట్టుకుందాం పో. సూపర్గా ఉంది, నిజంగా సూపర్ ఉంది. నేను ఎప్పుడు బయట తినను ఫ్రూట్ సలాడ్, ఇప్పుడు మాత్రం సూపర్ ఉంది నేను చేసుకొని తింటే. అంటే బయట కూడా ఇట్నే ఉండొచ్చు, కానీ ఇది నేను చేసుకొని తింటున్నా కదా, అదొక తృప్తి అబ్బా. ఇంకా ఒక 2 నిమిషాలు పెడదాం, అయిపోతుంది. చీమకోడి ఫ్రైలకి చపాతీ చేద్దాం అనుకున్నాము. సరే చేద్దాం అనుకున్నాం, చేస్తున్నాం కూడా. కాకుండా ఒక ట్విస్ట్ ఏంటంటే పెంక తీసుకురాలేదు రొట్టె చేయడానికి. ఇప్పుడు ఎట్లా చేస్తున్నాం మీరే చూడుర్రి.
రైట్, అయిపోయింది. సూపర్గా అంటే సూపర్గా ఉడికింది మొత్తం ముక్క ఫ్రైలకి. ఆ గ్రేవ్ అంతా ముక్కలకు పట్టేసింది. అయిపోయింది. ఇక తిరగని వాళ్ళేస్తాం కానీ ఆ రొట్టె ఏదాకా ఆగుదాం. రొట్టెతోటి ముంచుకొని తిద్దాం, పక్కకు పెట్టేద్దాం ఇప్పుడైతే. పిండిని అయితే రొట్టె లెక్క చేసినాం కానీ ఈ రొట్టెని తీసుకుపోయి ఏడేస్తున్నాం చూస్తావా? చూడుది, గదే మూత. ఇప్పటిదాకా మనం చేసినామా అదే మూత. దానికి నూనె పెట్టినాం, మంచిగా వేసినాం. కానీ సుర్రు మంటుంది, చేయి పెడితేనే సుర్రు మంటుంది. ముక్క రొట్టె కాలుతుంది ఈజీగా. మనం పెంక మీద చేస్తే రొట్టె మొత్తం నల్లగా మాడిపోతుంది, కానీ ఈ మూత మీద చేస్తే మంచిగా పిండి మొత్తం ఉడికింది, మంచిగా గాలింది. ఇదైతే బెనిఫిట్ ఉంది, మీరు కూడా ట్రై చేయరు ఒకసారి ఇంట్లో మూత మీద. రైట్, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఇది తీసుకొని దీన్ని పక్కకు పెట్టుకొని, అరే పుదీనా కొత్తిమీర రెండు మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం. ఇదైతే పక్కకు పెడుతున్నాం, కానీ ఈ స్టాండ్ ఉంటుందో ఉండదో తెలియదు. మేడ్ ఇన్ మీ. బాబా ముక్కలు తీసేసి ఉంటేనే నోరు ఉడుతుంది బా. మామా బ్రోస్ మీరు రెడీగా ఉండండి. మానిటైజేషన్ అయిపోయిన నెక్స్ట్ వీడియోనే మీ అందరితో చేస్తా, అంటే వీడియోకి ఒకరితోటి. ఇప్పుడైతే ఎంజాయ్ చేయండి సరేనా? మన వీడియోస్ ఎలాగున్నాయో కూడా ఏమైనా డౌట్ ఉన్నా, ఏమైనా నచ్చకున్నా కానీ కామెంట్ చేయరు. నేను నెక్స్ట్ వీడియోలో అది కరెక్షన్ చేసుకుంటా సరేనా? ఇగో మన రొట్టె ఎట్లుంది చూడండి. కానీ బాగా ఉడికింది, పెంక లేకుండా ఒకటి, కానీ బాగా ఉడికింది. మీకు నోరు ఉడుతుందని నాకు కూడా తెలుసు, కానీ తప్పదు, నేనైతే తినేస్తా. పట్టుకుంటాను ఇట్లా పీస్ పీస్ అవుతుంది మామ ముక్క. చూడు, ముక్క తీసుకునేదాకా నోట్లో నీళ్ళు ఉన్నాయి. ఆ నోట్లో పెట్టుకున్నాక కూడా ముక్కతో పాటు నీళ్ళు కూడా నీళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి. అంత టేస్టీగా ఉంది, సూపర్ అంటే సూపర్గా ఉంది. మీరు కంపల్సరీ ట్రై చేయరు చీమ కోడితోటి, 100% ట్రై చేయరు. వడుతు మామ, వడుతు అంటే వడుతు. తింటుంటే చాలా తృప్తిగా ఉంది, కాకుంటే కళ్ళు లేదన్న కొంచెం నిరాశ ఉంది. ఎందుకంటే మత్తెక్కనేకి అయినా న్యాచురల్ కదా కళ్ళు. సూపర్ అంటే సూపర్ మామ బ్రోస్. ఇక ఎందుకు మన వీడియోని మొదటిసారి చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయర్రి. సారీ మామ బ్రోస్, మీ అందరికీ నోరు ఊరుస్తుంటే సరేనా? మీరు కూడా ఎంజాయ్ చేయర్రి. ఇంకొకటి, బయట ఫుడ్ బంద్ చేయర్రి, వీలైతే మీరు చేసుకొని తినడానికి ట్రై చేయర్రి. ఇక బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. మీ నోరు ఇచ్చినందుకు 1 సెకండ్ సారీ. థ్యాంక్ యూ వెరీ మచ్, మీరు చివరి వరకు వీడియో చూసినందుకు. బాయ్ బాయ్ మామా బ్రోస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.